అందరికీ నమస్తే. ఈ ప్రభుత్వం మళ్ళా తేనెతుట్టెం గడుపుతున్నది. అంటే కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ, దానికొక కమిటీ. ఇప్పుడు అందరు పరిశాను ఏ జిల్లాలు ఉంటాయి, ఏ జిల్లాలు పోతాయని. అసలు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారు మినిస్టర్లు. లాస్ట్‌కి మళ్ళీ లోక్‌సభల నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు ఉంటాయి. అంటే 17 ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ ఒక లోక్‌సభ నియోజకవర్గం, సికింద్రాబాద్ ఒక లోక్‌సభ నియోజకవర్గం, లేకపోతే నల్గొండ ఒక లోక్‌సభ, భువనగిరి ఒక లోక్‌సభ. ఇట్లా లోక్‌సభ స్థానాలు. నాగర్ కర్నూల్ ఒక లోక్‌సభ. మన ఎంపీ ఎలక్షన్ జరుగుతాయి కదా అది. మహబూబ్‌నగర్ ఒక ఎంపీ. అంటే ఎక్కడైతే ఎంపీలు ఉంటారో అవే అంటే 17 మొత్తం మన దగ్గర. హైదరాబాదు, సికింద్రాబాద్ మొత్తం కలిసి 17. ఈ 17 ఉంటాయని పెద్ద చర్చ నడుస్తున్నది. అసలు శాస్త్రీయంగా జరగలేదు, ఇప్పుడు శాస్త్రీయంగా చేస్తామంటున్నారు. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఈ ఈ అంశం ప్రభుత్వం ఎందుకు తెర మీద తీసుకొచ్చిందో తెలియదు. నిజంగా చేయాలనుకుంటుందా, లేకపోతే ఈ 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ ఏం చేస్తలేదు అన్నందుకు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనం అయితే ఏమి అడుగుతలేరు. జనాలు ఎవ్వరూ ఏమీ అడుగుతలేరు. మా జిల్లాలు తీసేయమని అడుగుతలేరు. ఒక సికింద్రాబాద్ జిల్లా ఒక్కటే మా జిల్లా చేయండి అని అడుగుతున్నారు. మిగతా ఏమి అడుగుతలేరు. సికింద్రాబాద్ వాళ్ళు ఒక్కడే మా జిల్లా కూడా చేయండి, అది సికింద్రాబాద్ సపరేట్ జిల్లా ఏమని అడుగుతున్నారు. సరే, ప్రభుత్వానికి అవకాశం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు అది కాదు కదా ప్రభుత్వం ముందర పెట్టుకుంది. ఏంది మొత్తం చేంజ్ చేసేస్తాం. అసలు ఇవన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయి. ఏందో ఇంకా అసలు తెలంగాణ శాస్త్రీయంగా లేదు కాబట్టి మళ్ళీ ఏపీలో కలిపి మళ్ళీ తెలంగాణ చేయాలని అడుగుతారేమో అనిపిస్తుంది. ఏం శాస్త్రీయంగా లేకపోతే ఒకవేళ మండలాలు 2 జిల్లాల్లో ఉంటే నిజంగానే ఆ మండలాలను ఎక్కడో ఒక జిల్లాలో కలపవచ్చు. అది మంచి అవకాశం. కాన్స్టిట్యున్సీలు డిఫరెంట్ జిల్లాలో ఉంటే అది ఎమ్మెల్యేలకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆ కాన్స్టిట్యున్సీని పట్టుకొచ్చి ఒకే జిల్లాలో ఉంచవచ్చు. శాస్త్రీయం అశాస్త్రీయం అంటే అంతే కదా, దానికి అంతేగాని జిల్లాలు మొత్తం మార్చాలి, తెలంగాణ చిత్రమే మార్చాలి, తెలంగాణ తల్లిని మార్చగలిగినరు, తెలంగాణ మొత్తం చిత్రమే మార్చేసి మేము అంత చిద్దు ఉంటే అక్కడ 10 మండలాలు తీసుకుపోయినారు కదా, 7 మండలాలు ఏపీకి. అవి పట్టుకురావచ్చు కదా. చంద్రబాబు నాయుడు నేను సంతకమే పెట్టానని మోడీని అడిగి మరీ ఆ 7 మండలాలు ఖమ్మం జిల్లాలు తీసుకుపోయారు కదా. అవి పట్టుకొచ్చి తెలంగాణలో కలిపి ఇప్పుడు అంతా మంచిగా ఉన్నారు కదా. అవతల బాబు గారు మనతోనే మంచిగా ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్ సెంట్రల్తోనే మనం మంచిగానే ఉన్నాం. అట్లా కలపవచ్చు మండలాలు, లేకపోతే కాన్స్టిట్యున్సీలు అటు ఇటు ఉన్న దగ్గర అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, తప్పేం లేదు. పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు మార్పులు అవసరం, ఒకే సిస్టమ్ ఏమి ఉండదు. కానీ మొత్తం జిల్లాలే తీసేస్తాం. మొత్తం ఇన్ని జిల్లాలు అవసరమా? మొత్తం 33 జిల్లాలను తీసుకొచ్చి 20 చేస్తాం, 17 చేస్తాం. ఏందో అర్థం కాలేదు. ఈ లెక్కన అసలు తెలంగాణ అవసరం లేదు. తెలంగాణ తెచ్చుకున్నదే చిన్న రాష్ట్రం. చిన్న రాష్ట్రం అయితే పరిపాలన అంతా బాగుంటుంది. చిన్న రాష్ట్రం అయితే ప్రజలకు పరిపాలన దగ్గరకు వస్తుంది. చిన్న జిల్లాలు అయితే కూడా కలెక్టర్ అవసరమైతే ఊరికి వస్తాడు. కొద్దిగా మైనర్ స్టేజీల అంటే సూక్ష్మంగా చూసే అవకాశం దొరుకుతుంది ఆఫీసర్స్కి. చూసేలేమా? అంతకుముందు కలెక్టర్ని చూసేవాళ్ళే కాదు పెద్ద జిల్లాలు ఉన్నప్పుడు. చిన్న జిల్లాలు అయిన తర్వాత కలెక్టర్లే మన ఊర్లోకి వస్తున్నారు. అది కదా జరగాల్సింది. అదే ప్రజల వద్దకు పాలన అంటే. వీళ్ళు ప్రజల వద్దకు పాలన అని ప్రజలకు పాలన దూరం చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదంతా అసలు ఎందుకు? మీరు జిల్లాల పునర్విభజన నిన్న ఎక్కడో చూసినా నేను. ఈ సెంట్రల్ గవర్నమెంటు ఈ జనగణన చేస్తుంది కదా, జనగణన లెక్క ప్రకారం 2027 ఏప్రిల్ వరకు ఏమో నెక్స్ట్ ఇయర్ అసలు ఈ జిల్లాల విభజనలు అవి ఏవి చేయొద్దని మొత్తం ఆల్ స్టేట్స్కి సర్క్యులర్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే మేము చేస్తున్నాం, ఆల్రెడీ జనగణన స్టార్ట్ చేసినాం కాబట్టి మీరు ఇట్లాంటివి పునర్విభజనలు ఏం చేయొద్దు, అక్కడ ఇక్కడ మార్పులు అవి ఏం చేయొద్దు అని వాళ్ళు సర్క్యులర్లో ఉంది. మరి ఆ సర్క్యులర్ చదివిందా లేదా స్టేట్ గవర్నమెంటు, లేదా మనకేం భారతదేశ ప్రభుత్వం ఇచ్చే సర్క్యులర్తో మనకేం పని లేదనుకున్నారా ఏమో తెలియదు. ఎవరు యాక్సెప్ట్ చేయరు తెలంగాణలో. తెలంగాణ బిడ్డ ఎవరు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు నాకు తెలిసి. కొందరు ఈ పొలిటికల్ దాంతోన ఈ జిల్లాలను మార్చాలని చూస్తున్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడింది చూడు, ఉస్నాబాద్ని తీసుకుపోయి కరీంనగర్లో కలపాలి. ఏంది ఆయన బాధ అంటే, ఆయన కరీంనగర్ యాక్చువల్గా, ఉస్నాబాద్ కాదు. ఉస్నాబాద్కి వెళ్ళి ఎమ్మెల్యే గెలిపించారు ఫస్ట్ టైం. గెలిపిస్తే ఉస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో ఉంది. సిద్దిపేట జిల్లాలు ఉంటే ఆయననేమో కరీంనగర్ ప్రోటోకాల్ కావాలి ఆయనకి. కరీంనగర్ అంటే శ్రీధరబాబు మినిస్టర్ కిందకి వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య పంచాది. కరీంనగర్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా శ్రీధరబాబు ఇన్ఛార్జు, శ్రీధరబాబే దానికి మొత్తం హెడ్. కానీ ఈయన నా ఫోటో ఎందుకు వేయలేదు? నేను కరీంనగర్ కదా, నీది కరీంనగరే కావచ్చు, మరి కరీంనగర్నే పోటీ చేసేదండి పొన్నం ప్రభాకర్ గారు. మీరు ఉస్నాబాద్లో పోటీ చేసి మీరు ఆడ ఎమ్మెల్యే కాబట్టి మీరు తీసుకొచ్చేసి
మీరు కరీంనగర్ రావాలి కాబట్టి కరీంనగర్ జిల్లాలో కలపాలనేది ఆయన చెప్తున్న వ్యవహారం. అంటే ఇది పొలిటికల్, ఆయన పొలిటికల్ కోరిక కోసం ఆయన సిద్దిపేట జిల్లాకు ఆయన పోదలుచుకోలేదు. ఇక్కడనే ఆయన కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లోనే ఉండాలి. ఆడ జరిగే కలెక్టర్ ఈయనకు నమస్తే పెట్టాలి, అఫీషియల్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లా సిద్దిపేట కలెక్టరేట్ పోదలుచుకోలే. ఆయన పోకుండా ఆయన పాలిటిక్స్ కోసం హుస్నాబాద్ని తీసుకొచ్చి కరీంనగర్ కలపాలంటాడు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ హన్మకొండను తీసుకుపోయి వరంగల్ కలపాలి. హన్మకొండ వరంగల్ ఎందుకు? ఇక్కడ మాట్లాడతారు నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే తీసుకుపోయి హన్మకొండ వాళ్ళు ఏమైనా వద్దంటున్నారా? అసలు ఆ వరంగల్ కాకతీయుల కళాతోరణం తీసేస్తాము, కాకతీయుల కళాతోరణం హన్మకొండ తీసేస్తామంటే ఎవరు మాట్లాడరు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ఎవరికి పట్టింపు లేదు. బతుకమ్మను తీసేస్తే ఎవరు మాట్లాడరు. కానీ ఇప్పుడు మాత్రం ఈ జిల్లా తీసుకుపోయి ఆ జిల్లాలో కలుపు. వీళ్ళంతా వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ నెరవేర్చుకోనికే మేము ఇంత హుస్నాబాద్ జిల్లా, మేము సిద్దిపేట జిల్లాలో ఉండాలన్నా, మేము కరీంనగర్ జిల్లాకు పోతాం అని వీళ్ళ పొలిటికల్ అంబిషన్స్ కోసం జిల్లాలు మార్చాలన్నా? ఏం చేయాలని గవర్నమెంట్? రేవంత్ రెడ్డి ప్రాబ్లం కూడా అదే. రేవంత్ రెడ్డి కొడంగల్ కాన్స్టిట్యున్సీ కూడా నారాయణపేట జిల్లా కిందకి వస్తుంది. ఆయన నారాయణపేట జిల్లాకు వచ్చే వరకు జూపల్లి కృష్ణారావు ఇటు నాగర్కర్నూలు జిల్లా నడుపుతున్నాడు, వనపర్తి జిల్లా నడుపుతున్నాడు. మామనాడు జిల్లా అసలు రేవంత్ రెడ్డికి సంబంధమే లేకుండా పోయింది. ఆయన పాలమూరు ముద్దు బిడ్డ, నేను ఆ బిడ్డ ఈ బిడ్డ అని ఎంత చెప్పుకున్నా ఎక్కుతలేడు. ఆయన నారాయణపేట జిల్లాకే అవుతుంది లాస్ట్కి. దానికోసమని ఇప్పుడు ఏం చేయాలి మరి? నారాయణపేట జిల్లాను మొత్తం లేపేసి మామనార్లో కలిపేసుకుంటారా? మామనార్ అంతా తీసుకుపోయి గద్వాల కలుపుతారా? గద్వాల తీసుకుపోయి వనపర్తిలో కలుపుతారా? ఒకటే కాన్స్టిట్యున్సీ ఎందుకు ఉండాలి అంటారు. వనపర్తి జిల్లా ఉంటుందో ఉండదో కూడా తెలియదు. వనపర్తి ఎమ్మెల్యే మాట్లాడతలేడు దాని గురించి. ఆయన కూడా మాట్లాడి వనపర్తి జిల్లాని తీసుకుపోయి మామనార్లో కలపని మాట్లాడితే జనాలు చూసుకుంటారు ఆయన సంగతి కూడా. ఇట్లా అన్నీ చాలా ఉన్నాయి. చాలా జిల్లాలను వాళ్ళ పొలిటికల్ దానికోసం మార్చుకోవాలి. నేను ఈ జిల్లాలో ఆ జిల్లాకు పోతాను, ఈ జిల్లా కాకపోతే దేశం వదిలేసిపో, మాకెందుకు, తెలంగాణకి ఏం అవసరం ఉంది. కానీ నేను హుస్నాబాద్ పోను, కరీంనగర్ పోవాలి కాబట్టి ఇది కరీంనగర్ కలపాలి, నేను హన్మకొండలో ఉండను వరంగల్కు పోవాలి కాబట్టి నేను వరంగల్కు కలపాలి. ఇట్లా మీ పాలిటిక్స్ కోసము ఈ జిల్లాల పునర్విభజన చేపట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. లేకపోతే శాస్త్రీయం ఎందుకో చెప్పండి చూద్దాం. గవర్నమెంట్ ఏం చేసినా రీజన్ లేదు. ఆ రీజన్ చెప్పాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు ఆల్రెడీ కొత్త జిల్లాలు వచ్చిన దగ్గర మొత్తం కలెక్టరేట్లు వచ్చేసినాయి, ఎస్పీ ఆఫీసులు వచ్చేసినాయి, ఒక జిల్లా కేంద్రం ఎస్టాబ్లిష్ అయినాయి, ఒక ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. ఇవంతా అవసరం కదా. ఇప్పుడు ములుగు లాంటిది ఒక ఉదాహరణ చూస్తున్నాం. ములుగు జిల్లా అయింది. ములుగు వచ్చే వరకు ములుగు జిల్లా క్వార్టర్కు ఒక జిల్లా క్వార్టర్లో ఉండాల్సిన ఆఫీస్ మొత్తం వచ్చేసినాయి. ఆ జిల్లాలో ఒకప్పుడు ములుగుకు టీచర్ కూడా పోయేవాడు కాదు చదువు చెప్పనికి. అంత మారుమూల గ్రామానికి ఎవడు పోతారనే వాళ్ళు. ఎంఆర్ఓ కూడా పోయేవాడు కాదు సరిగ్గా. ఇప్పుడు ములుగులోనే కలెక్టర్ ఉన్నాడు, ములుగులోనే ఎంఆర్ఓ ఉన్నాడు. ములుగు జిల్లా కేంద్రం అది. ఇప్పుడు మొత్తం పోతుండ్రు, అందరు వస్తుండ్రు. డాక్టర్ కూడా పోయేవాళ్ళు కాదు ఒకప్పుడు. ఇప్పుడు ములుగు జిల్లాలో పనిచేస్తున్నారు డాక్టర్లు. ఇప్పుడు ఎట్లయితే జిహెచ్ఎంసీని మొత్తం రింగ్ రోడ్ చుట్టూ మొత్తం జిహెచ్ఎంసీ అని రీజన్ చెప్పకుండా చేస్తున్నారో, ఈ జిల్లాల పునర్విభజన కథ కూడా అంతే. ఎట్లుండదంటే ఎవడు అడిగిండు, ఎవడు ఏ పోయిండు. ఇప్పుడు కొత్తగా ఈయన ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్రెడీ 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు ఈయననే పెద్దగా ఏదో తెలంగాణ తీసుకొచ్చినట్టు, వీళ్ళే పోరాటం చేసి తెచ్చినట్లు, అసలు వీళ్ళకు ఉన్నంత అవగాహన ఎవరికి లేనట్టు, అసలు తెలంగాణ మీద వీళ్ళకే ఇంకా మొత్తం ఐడియా ఉన్నట్టు, అసలు ఏ నది దేనికి ఏ బేసిన్ వస్తుందో, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ ఉంటుందో కూడా అవగాహన లేదని విమర్శలు ముడగట్టుకున్న ఈ గవర్నమెంటు ఈ ఎంత పెంట పని ఏంటంటే జనాలందరినీ డైవర్షన్ చేయాలి. ఈయన ప్రభుత్వం ఫెయిల్ అయింది, లేకపోతే ఈయన హామీలు అమలు చేయలేదు, దాని గురించి మాట్లాడుకోవద్దు, మొత్తం ఏదో చేస్తుంది గవర్నమెంట్ అని ఎప్పుడు ఒక పని లేని పని, రూపాయి ఖర్చు లేని పని ముందర పెట్టుకోవాలి, ఆ పని చేసుకుంటూ ఉండాలన్నమాట. జనాలకు పనికొచ్చేదో, జనాల కోసం ఏదైనా ఇచ్చేదో ఏమీ కాదు. ఇవన్నీ చేసే ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఏంటి ఫాయిదా? నువ్వు జిల్లాలను మారిస్తే తక్కువ చేస్తే ఏమొస్తుంది? జిల్లాలు పెద్దగా ఉండడం వల్ల లేకపోతే ఏమన్నా మంచి జరుగుతుందా? పెద్ద జిల్లాలు ఉంటే, ఇంకా జిల్లాలు పెద్దగా ఉంటే మంచి మేలు జరిగేది ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మేలు జరగాలి. తెలంగాణ ఎందుకు దానికి అవసరమే లేదు. ఇంకా అవసరమైతే ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయి ఇంకా పక్కన ఏదైనా చిన్న ఒడిశా, ఛత్తీస్గఢ్ లాంటి ఉంటే వాళ్ళతో కూడా కలుపుకుంటే ఇంకా పెద్దగా అయిపోతుంది కదా. ఇది శాస్త్రీయ ఆలోచనలు లేవు వీళ్ళకి. అశాస్త్రీయ ఆలోచనలతో గవర్నమెంట్ ఆలోచన చేస్తుందన్న ఆ అభిప్రాయం జనాల్లో వచ్చేసరికి చేయకండి. మీరు ఎందుకు జిల్లాల పునర్విభజన చేయాలనుకుంటున్నారు, లేకపోతే జిల్లాలను తగ్గించాలనుకుంటున్నారు, లేకపోతే సింగిల్ కాన్స్టిట్యున్సీ, డబుల్ కాన్స్టిట్యున్సీ జిల్లాలను మర్జ్ చేయాలనుకుంటున్నారు, ఇట్లాంటి అన్ని విషయాలపైన కూడా ప్రభుత్వం ప్రజలకు ఆన్సర్ చేసిన తర్వాత పని స్టార్ట్ చేస్తే బెటర్. లేకపోతే తెలంగాణ
ఇదేం మోడు తెలంగాణ కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.